మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్‌ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చీనాబ్ నది వంతెన ప్రారంభోత్సవ సందర్భంగా చెప్పారండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెనపై వందే భారత్ రైలు పరుగులు పెట్టిందండి. చీనాబ్ రైలు వంతెనను ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోడీ గారు అక్కడ వెళ్ళారండి. ఇంకా రాష్ట్ర పురోగతిలో కీలకం అంటే విశాఖ రీజియన్ 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీగా లక్ష్యం పెట్టుకున్నారండి. ప్రాజెక్టు కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు. మూలపేట, కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకు ప్రతిపాదన చేశారండి. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్పై అవగాహన ఒప్పందం అంటే నీతి ఆయోగ్ ఐఎస్జీ ఫౌండేషన్తో విద్యుత్ ట్రాన్స్మిషన్ రోడ్ మ్యాప్పై సీఎం సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటండి. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పాలసీల లక్ష్యాలను అధికారులకు వివరించారండి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2019లో 5,560 కోట్ల యూనిట్లుగా ఉంటే 2025 నాటికి 6,970 కోట్ల యూనిట్కి చేరిందంటండి. పరిశ్రమల రంగంలో 4.8%, గృహ వినియోగంలో 5.1% డిమాండ్ పెరిగిందంటండి. 2035 నాటికి 16,390 యూనిట్లకు చేరనుందంటండి. ఇది మిగిలింది ఎప్పుడని జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదలకండంటండి. ఏడాది పాలనలో పలు సంక్షేమ పథకాల అమలు, పెన్షన్లకు 4,000 పెంపు అంటండి. దివ్యాంగులకు రెట్టింపులు చేశారు. దీపం 2 అమలు, అన్నా క్యాంటీన్ను పునరుద్ధరణ, మిగిలిన సూపర్ 6 పథకాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారంటండి. ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు అంటండి. జగన్ నిలిపివేసిన 183 అన్నా క్యాంటీన్లకు కూటమి అధికారంలోకి రాగానే పునరుద్ధరించిందండి. మరో 20 క్యాంటీన్లు కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఇక రుణగ్రహీతలకు భారీ ఊరటండి. తాజాగా 0.50% తగ్గిన రెపో ఈ ఏడాదిలో మొత్తం 1% తగ్గిందంటండి. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనుకునే వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించిందండి. తాజాగా రెపో రేట్ను 50 బేస్ పాయింట్లు తగ్గించింది, 5.5%కి చేర్చిందంటండి. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకుముందు 2 సార్లుగా 0.25 చొప్పున కోత విధించడంతో తాజాగా తగ్గింపు కలిపి మొత్తం 1% అంటే 100 బేస్ పాయింట్లు తగ్గించిందంటండి. దీని ద్వారా మనకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎఫ్డీ మీద వడ్డీ రేట్లు తగ్గుతాయి, అలాగే లోన్ మీద కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయండి. ఇంకా బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శిపై వేట్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ, విమానాశ్రయంలో 4 అరెస్ట్, వారిలో ఆర్సీబీ మార్కెటింగ్ ప్రధానాధికారి ఉన్నారంటండి. ఇంకా 10,000 మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్య శిక్షణ అంటండి. ఏఐ విశ్వవిద్యాలయానికి ఎన్విడిఏ సహకారం, మంత్రి లోకేష్ గారి సమక్షంలో కీలక ఒప్పందం చేసుకున్నారంటండి. ఇంకా వేసుకో బ్యాగ్ జేబులో ధైర్యం అంటండి. చెలో చుట్టేద్దామని మనకు ఆహ్లాదం కోసం పక్కా ప్రణాళికలు వేసుకుని సూట్లు బూట్లు ప్యాక్ చేసుకుని స్పేర్గా మరికొంత నరంజామా పెట్టుకుని కాస్తంత ఎక్కువ డబ్బుని అందుబాటులో ఉంచుకుని ప్రయాణం అయితే టూరిస్ట్ అంటండి. మనసులో సంకల్పంతో సాధ్యమైనంత తక్కువ దుస్తులను, వస్తువులను ఓ బ్యాగ్లో సర్దుకుని దాన్ని భుజాన్ని తగిలించుకుని తక్కువ ఖర్చులతో ఎక్కువ ధైర్యంతో సుదూర గమ్యాలు బయలుదేరుతూ వెళ్ళటమే బ్యాక్ ప్యాకర్ అంటండి. ఇప్పుడు ఈ ట్రెండింగ్ బాగా ఉందండి, బ్యాక్ ప్యాకర్ ట్రెండింగ్ అనేది. ఇక అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎండోస్కోప్ అధికారిక జర్నల్కు అసోసియేట్ ఎడిటర్గా ఏఐజీ ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ ఒబిసిటీ అండ్ మెటాబాలిక్ థెరపీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ గారు నియమితులయ్యారంటండి. ఇక 20 అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అంటండి. 45.71 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి జరుగుతుందంటండి. దీని ద్వారా ఈకేవైసీ పూర్తి చేశాకే రైతులకు కార్డులు ఇచ్చాకే ఇది స్టార్ట్ చేస్తారంటండి. ఇంకా పాఠశాలకు ల్యాబ్ పరికరాలు, ఆట వస్తువులు అంటండి. ప్రభుత్వ పాఠశాలలు అందించనున్న ల్యాబ్ పరికరాలు, ఆట వస్తువుల కిట్లను పరిశీలిస్తున్న మంత్రి లోకేష్ గారండి. ఇక పోలవరం బనకచర్ల టెండర్ల ముసాయిదా బాధ్యత రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీదే అని, ఆ తర్వాత నిపుణులను పరిశీలించాలని, జూన్ నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని, పోలవరం పనులపై గుత్తేదారులతో చర్చించాలని జనవనరులపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. అనుసంధానం నిధుల సమీకరణ నమూనా ఎలా అంటండి. మొత్తం అంచనా వ్యయం 81,900 కోట్లు అంటండి. విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం 50% తీసుకుంటారంటండి, 40,950 కోట్లు. కేంద్రం నుంచి గ్రాంట్గా 20% అంటే 16,380 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ 10% అంటండి, 8,190 కోట్లు. ఇంకా హ్యామ్ విధానంలో సమీకరణ 20% అంటండి, 16,380 కోట్లు అంటండి ఇవి. ఇంకా వెలుగొండ ప్రాజెక్టు తొలి దశలో 2026 జూన్కి పూర్తి కావాలని, కేంద్రం ఆర్థిక సహాయం కోసం సిస్కీలో ప్రతిపాదించాలని, భూగర్భ జలాల నమోదుకు అవసరమైన పరికరాలు 30 కోట్లు మంజూరు అంటండి. పోలవరం బనకచర్ల టెండర్లకు సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ రూపకల్పన,
అనుసంధాన టెండర్లు జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలంటండి. కృష్ణా డెల్టాకు సీలేరు నీరు తరలింపు అంశం పరిశీలించాలని నిన్న నిర్ణయాలు తీసుకున్నారండి. ఇంకా తగ్గని ఎండల తీవ్రత అంటండి. రాష్ట్రంలో కోస్తా జీవులలో ఎండల తీవ్రత ఇంకా అధికంగానే ఉందంటండి. నేషనల్ పార్కులో మళ్ళీ ఎదురుకాల్పులు అంటండి. తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి. నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేస్తారంటండి. బెంగళూరులో మార్గదర్శి మరో శాఖ ప్రారంభించారంటండి. చందాదారుల చేతుల మీదుగా కార్యక్రమం. విశ్వాసమే తోడుగా 124 శాఖలు విస్తరణ అంటండి. ప్రశాంతంగా డిఎస్సి తొలి రోజు పరీక్షలు అంటండి. ఇంకా పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా. 4% వడ్డీకే శ్రీనిధి నుంచి ₹1,00,000 రుణం. ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా అమలు అంటండి. ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేసేలాగా ప్రతిపాదనలో. ఇక ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తారంటండి. రాష్ట్రంలో ఇంకా 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. 100% అక్షరాస్యత సాధనకు అక్షర ఆంధ్ర కార్యక్రమం అంటండి. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. అలరిస్తున్న మసూలా బీచ్ ఫెస్టివల్ అంటండి. వేలాదిగా తరలి వస్తున్న పర్యాటకులు, జెట్స్కి, హెలీ రైడర్లకు ఆసక్తి చూపుతున్న ప్రజలు అంటండి. 50,000 కోట్ల రక్షణ ఎగుమతులు అంటండి. క్వాంటమ్ టెక్నాలజీలో ఏఐలో అగ్రగామిగా భారత్. డిఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి గారు తెలిపారండి. ఇక అమరావతిలో దిగ్గజ సంస్థ గూగుల్ అంటండి. నెక్కల్లి సమీపంలో స్థల పరిశీలన. యోగా దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారంటండి. విశాఖలో పాల్గొననున్న 5 లక్షల మంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జన సమీకరణ. 8,000 బస్సులకు ప్రణాళికలు అంటండి. ఇంకా పాఠశాలకు 2 కోట్ల భూమి వితరణ అంటండి. కంకిపాడులో, విజయవాడ దగ్గర. ఇంకా జాతీయ ఉపకార వేతన పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. www.scholarship.gov.inలో నమోదు చేసుకుని దరఖాస్తులు సమర్పించాలని తెలిపారండి. ఇక మీ ఏడాది పాలనలో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు కుప్పించారండి. గండికోటపై వెండి వెన్నెలంటండి. 78 కోట్లతో అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం. త్వరలో అందుబాటులోకి రానున్న రోప్వే. మరో 600 విద్యుత్ బస్సులు అంటండి. ప్రభుత్వాన్ని కోరుతున్న ఆర్టీసీ. ఇప్పటికే 750 నడిపేందుకు ఒప్పందం. ఈ మేరకు 11 నగరాల్లో డిపోలు అంటండి. ఇంకా విషమంగానే ఎమ్మెల్యే మాగంటి గారి ఆరోగ్యం అంటండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స. ఇక ఫిషింగ్ క్యాట్ల లెక్క ఇక పక్క అంటండి. కోరంగిలో రేడియో కాలర్ రింగ్ ప్రయోగం దేశంలోని తొలిసారిగా శ్రీకారం అంటండి. ఇంకా గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 138 అంగన్వాడీ కేంద్రాలు అంటండి. ఇంకా మధ్యప్రదేశ్ అడవుల్లో 70,000 కోట్ల వజ్ర నిక్షేపాలంటండి. ఆసియా ఖండంలోని భారీ వజ్రాల నిక్షేపం మధ్యప్రదేశ్లో బయటపడ్డాయంటండి. ఇంకా అయోధ్య రామయ్యకు వజ్ర కిరీటం, స్వర్ణ విల్లుంబు అంటండి. గుజరాత్ వజ్రాల వ్యాపారి విరాళం ఇచ్చారు. ఇక రోడ్డు ప్రమాద బాధితులకు ₹1,00,000 ఉచిత వైద్యం అంటండి. ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రులు అందించేందుకు నిర్ణయం. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. ఇంకా డి అంటే డి అంటండి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న ట్రంప్ అండ్ మస్క్ గారు. సామాజిక మాధ్యమాల వేదికగా సిగుబాట్లు. అమెరికా అధ్యక్షుడిని అభిశంసించాలని టెస్లా అధినేత. డోజ్ నుంచి గెంటేశానని అందుకే ఆక్రోశం అంటున్న ట్రంప్ దాడి. ఇక G7 సదస్సుకు హాజరు కానున్న మోడీ గారు. స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని గారు. ఇక జపాన్ కంపెనీ ప్రయోగించిన జాబిలీ ల్యాండర్ విఫలమైందంటండి. ఇంకా డ్రోన్ల క్షీణింపులతోనే రష్యా భీకర దాడేస్తుందంటండి. ఉక్రెయిన్లో 3 మృతి. సైనిక స్థావరాలు, ఆయుధగారాలను నాశనం చేసిన మాస్కో. భారత యువత దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించారండి. ఇంకా పహల్గామ్ దాడిని ఖండించిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అంటండి. సిమ్లా ఒప్పందం కాలం చెల్లిన పత్రమని పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ వ్యాఖ్యానించారండి. ఇంకా దేశంలో భాషలన్నీ అనుసంధానమయ్యే ఉన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా గారు తెలిపారండి. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించండి ఒమర్ అబ్దుల్లా గారు విజ్ఞప్తి చేశారండి. 30 ఏళ్ల కనిష్టానికి తగ్గిన హజ్ యాత్రికుల సంఖ్య అంటండి. దేశ నేర రాజధానిగా బీహార్ అని రాహుల్ గారు వ్యాఖ్యానించారండి. స్వర్ణాలయంలో ఖలిస్తానీ నినాదాలంటండి. ఆపరేషన్ బ్లూ స్టార్కు 41 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అమృత్సర్లో బంద్ అంటండి. ఇంకా మంగళగిరిలో ఆహార శుద్ధి సొసైటీ అంటండి. ఏపీటీపీసీ ఆ కార్యాలయం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గారు. ఇంకా ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు అంటండి. 10 ఇంటర్ పిల్లలకు ఈ నెల 9న అందజేత. రాష్ట్ర వ్యాప్తంగా 5,088 మందికి సత్కారం అంటండి. ఇంకా పూరి తిరుపతి మధ్య ప్రత్యేక బస్సు అంటే వారంలో 2 సర్వీసులు నడపనున్న ఒడిశా ఆర్టీసీ. ముద్రగడ్డ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారంటండి. ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేసిన కుమార్తె క్రాంతి. ఇంకా స్కూల్ టీచర్లా మారిన కేంద్రం ఆర్థిక మంత్రి అంటండి. పిల్లలకు మొక్కలు పెంచడంపై పాఠాలు నేర్పించారు.
పిల్లలతో మొక్కలు నాటిన నిర్మలా సీతారామన్ గారు అంటండి. మియావాకీ విధానంలో మొక్కల పెంపకంపై రైతులకు వివరిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి గారు అంటండి. మొక్క నాటుతున్న నిర్మలా సీతారామన్ గారు. ఇంకా రాజ్యసభకు కమల్ హాసన్ గారు నామినేషన్ దాఖలు చేశారండి. సీఎం స్టాలిన్ గారు కూడా హాజరయ్యారు. ఇంకా రోడ్డు ప్రమాదానికి గురై మలయాళ నటుడు కుటుంబం అంటండి. దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో తండ్రి మృతి. ఆయనతో పాటు సోదరుడికి తల్లికి గాయాలయ్యాయి అంటండి. ఇంకా బహుళ అంతస్తుల ఫీజులు ఇక వాయిదాల్లో చెల్లించవచ్చు అంటండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటేశ్వరరావు దీక్షకు రూపం నవత ట్రాన్స్పోర్ట్ అంటండి. పర్వతనేని కోటేశ్వర గారి గురించి చేశారు ఇక్కడ. విజయవాడ నుంచి ఆరంభించి దేశమంతా సేవలో 4 దశాబ్దాలు పైగా తిరుగులేని ప్రస్థానం అంటండి నవత ట్రాన్స్పోర్ట్ది. ఇంకా శ్రీవారి మెట్టు భక్తులకు తిరుపతిలో టోకెన్ పంపిణీ అంటండి. ఇంకా త్వరలో కల్తీనయ్యి కేసులో తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారంటండి. ఇక దర్యాప్తునకు పిఎస్ఆర్ గారు సహకరించడం లేదంటండి. ప్రశ్నించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఎస్ఆర్ మధుసూదన్ కుట్రపూరితంగానే వ్యవహరించారని, బెయిల్ పిటిషన్లు కొట్టేయండని హైకోర్టులో వాదనలు వినిపించిన ఏపీపీ నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తామన్న న్యాయమూర్తి గారు. ఇంకా సరికొత్త ఏపీఎల్ అంటండి. T20 పోటీలు. బరిలో 3 జోన్ల నుంచి 6 జట్లు, ఒక్కో జట్టుకు 7 మ్యాచ్లు. ఫ్రాంచైజీల కోసం భారీ సంస్థల ఆసక్తి అంటండి. ఇంకా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కు ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగింపు నోటీస్ ఇచ్చారంటండి. ఆయన 43.5 కోట్ల బిల్లులు చెల్లించలేదంటండి. ఇక అమరావతిపై అదే అక్కస్ అంటండి. భూములు ఇవ్వద్దంటూ గ్రామాల్లో వైకాపా నేతల ప్రచారం. కార్యాలయాల్లో వింత పత్రాలు అందజేస్తూ కుటిల యత్నాలంటండి. ఒకే షిఫ్ట్లో ఆగస్టు 3న నీట్ పీజీ పరీక్ష అంటండి. హేవర్డ్పై ట్రంప్నకు కోర్టులో ఎదురుదెబ్బ అంటండి. ఇక రాజస్థాన్లో 4.5 కోట్లు మాయం చేసిన బ్యాంక్ అధికారి. ఐసిఐసిఐ బ్యాంకులో జరిగిందండి ఇది. ఇంకా మిత్రుడే శత్రువైన వేళంటండి. ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోకి వచ్చినాయి. మహారాష్ట్ర ప్రజలు కోరుకున్నది జరుగుతుందని ఉద్ధవ్ ఠాక్రే గారు వ్యాఖ్యానించారండి. అసమానుల మధ్య మధ్యవర్తిక అసాధ్యం అంటండి. ట్రంప్ చేస్తున్న వాదన నేపథ్యంలో శశిధరూర్ వ్యాఖ్య. ఇంకా అఖిలపక్ష బృందంతో ఏం సాధించారని ట్రంప్ ప్రకటనపై సింధూర్కే సౌదాగర్ మౌన మేళను అని కాంగ్రెస్ విమర్శలు చేస్తుందంటండి. కొత్త మామిడి వంగడం పేరు రాజ్నాథ్ ఆమంటండి. యథాలాపంగా బెయిల్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. జలాంతర్గాములను వెంటాడే యుద్ధనౌక అర్నాలను సిద్ధం చేశారంటండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్వరలో సిపిఎం ఆందోళన చేపడతారంటండి. నేను పారిపోయేంత దొంగను కాదని విజయమాల్యా గారు తెలిపారు. ఇంకా సరదాగా భోజనం కోసం వెళ్తే 12.87 కోట్ల బంపర్ లాటరీ తగిలిందంటండి అమెరికాలో న్యూజెర్సీకి. సరే, రక్షణ పెట్టుబడులు 5% పెంచుతామని ట్రంప్ డిమాండ్కు నాటో దేశాల సమ్మతి అంటండి. సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వెల్లడించారు. ఇంకా జార్ఖండ్లోని ఈ చెట్టుకు 900 ఏళ్ళు అంటండి ఒక చెట్టుకి. సింధు జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అంటండి. పాక్ నుంచి భారత్కు 4 లేఖలు రాశారు ఇప్పటి వరకు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణ తేలిందంటండి. ఇక ఆక్లాండ్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం అంటండి. పాల్గొన్న నందమూరి రామకృష్ణ గారు, టీడీ జనార్దన్ గారు. ఇంకా మోడీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో నవశకమని చంద్రబాబు నాయుడు గారు కొనియాడారండి. ఈసారి హైదరాబాద్ గణేశుడి ఎత్తు 69 అడుగులు అంటండి. పేదల పట్ల కరుణ బక్రీద్ అంటండి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో మరో కీలక ముందడుగంటండి. జీఎం నియామకంపై రాష్ట్రపతి, ప్రధాని రైల్వే మంత్రికి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక లోకేష్ను కలిసిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు గారు అంటండి. ఖరీఫ్ పంటలకు సరిపడా ఎరువులు నిల్వలంటండి. ఇక గ్రామీణ ఇళ్లు లక్ష్యం 56% పూర్తయినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారండి. ఇంజనీరింగ్ చీఫ్గా శ్యామ్ ప్రసాద్కు అదనపు బాధ్యతలు ఇచ్చారంటండి. ఇక కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శిగా రామశెట్టి శ్రీనివాస్ గారు అంటండి. బాసర్లో 1590 అక్షరాభ్యాసాలు జరిగినాయి అంటండి నిన్న. ఇంకా ప్రభాకర్ రావుకు భారత్కు వచ్చేందుకు అనుమతి ఉందంటండి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సోమవారం సిట్ ఎదురుగా హాజరయ్యే అవకాశం ఉందంటండి. ఇక 4 రోజుల పాటు ఏపీ సేవా పోర్టల్లో పలు సేవలు నిలుపుదలంటండి. 15 విలీన గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకానికి 111 కోట్లు ఇస్తున్నారంటండి. ఇంకా సాక్షి చూద్దామండి ఒకసారి. రైతుపై సర్కారు పగంటండి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో నల్లబార్లీ సాగుదారులు విలవిల. 1000 ఎకరాల్లోనే పంట కొనేవారు లేక తీవ్ర ఆందోళన. బంగారం కుదవపెట్టి అప్పులు తెచ్చి మరి సాగు. ఎకరానికి కౌలుతో సహా 1,50,000 వరకు పెట్టుబడి. ముందు మాట ఇచ్చే తర్వాత సిండికేట్ అయిన కంపెనీలతో కొనిపిస్తామంటున్న ప్రభుత్వ డాంబికాలు.
తాము కూడా కొనుగోలు చేస్తామంటూ హడావిడి. తీరా పంట చేతికి వచ్చే దశలో ఎవరూ కొనలేని పరిస్థితి. కంపెనీలు కొన్నది ఇప్పటికీ 24,000 టన్నులే అంటండి. రైతుల వద్ద మాత్రం పేరుకుపోయింది 55,000 టన్నుల పంట. కూలీ ఇవ్వడానికి డబ్బులు లేక గగ్గోలంటండి. మిర్చి తరహాలోనే ప్రభుత్వం మోసగిస్తుందని ఆందోళన. కొనకపోతే ఈ ఖరీఫ్ క్రాప్ హాలిడేగా ప్రకటించే ఆలోచన ఉందంటండి. కూలిన శాంతి భద్రత అంటండి. మీరు మీ పార్టీ నాయకులు నేరపూరిత చర్యలు అందుకు కారణం. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ భద్రత లేకుండా పోయిందని, ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణని, ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకి ఎక్కడదని వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివలక్ష్మీనారాయణ ఆత్మహత్యకు బాధ్యులు ఎవరని, అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్యలు చేసుకునేలాగా వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరపున కార్యక్రమాలు చేస్తే చంపేస్తారా అని, రాప్తాడులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసిన వారిపై చర్యలు ఏవని, మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని, బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని తెలిపిందండి. ఇంకా ధైర్యంగా ఉండండి, అండగా ఉంటామని నారాయణ రెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ. ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించిన మాజీ సీఎం తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరిక జారీ చేశారంటండి. ఇంకా పోలీస్ అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలని పురుగు మందు తాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి. కమ్మోడివి నీకు ఆ పార్టీతో ఏంటని డిఎస్పీ దోషణ అంటండి. కేవలం వైఎస్ఆర్సీపీ వాడినని టార్చర్ పెట్టారు. లేని నేరాన్ని మోపి 35 లక్షలు కట్టాలంటున్నారు. పురుగు ముందు తాగి వ్యాపారి లక్ష్మీనారాయణ ఆత్మహత్య అంటండి. సెల్ఫీ వీడియోతో వైరల్. తన పాడి మోయాలంటూ వైఎస్ జగన్కు విన్నపం అంటండి. రెడ్ బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటండి. డిఎస్సీ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్ గారు అంటండి. ఇంకా కలకలం రేపిన టీడీపీ కీచక పర్వం. దళిత బాలికపై 6 నెలలుగా 14 మంది సామూహిక హత్యాచారం. ప్రత్యేక కథనంలోకి వెలుగులోకి తెచ్చిన సాక్షి. పోలీసులు రాజకీయ వర్గాల్లో విస్మరణీయం. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ అంటండి. 9 మంది మృగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసును పక్కదోవ పట్టించేందుకు టీడీపీ నేతల ఒత్తిడి. ఇంకా మానవత్వంపై పాక్ దాడి అంటండి. మత ఘర్షణ సృష్టించాలన్నదే పొరుగు దేశం లక్ష్యం. ప్రధాని మోడీ గారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 46,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారంటే నిన్న. ఇంకా శాతవాహన కళాశాల భవనం కూల్చివేత అంటండి. విజయవాడలో రాత్రికి రాతే జేసీబీలతో కట్టడాలు తొలగింపు. శిథిలాల కింద సర్టిఫికేట్లు రికార్డులు ఉండిపోయాయని విద్యార్థులు అధ్యాపకులు గగ్గోలు. 150 కోట్ల విలువైన ఈ కాలేజ్ స్థలంపై ఎన్నో ఏళ్లుగా వివాదం అంటండి. కాలేజ్ ప్రిన్సిపల్ను గత వారం కిడ్నాప్ చేసి బెదిరించిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా. ఇలాంటి పనులు చేయడానికి ఎమ్మెల్సీ అయ్యారా అంటూ అధ్యాపకులు ఫైర్ అంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. ఆర్బీఐ డబుల్ బొనాజా అంటండి. రెపో సిఆర్ఆర్లో భారీ కోత. ఇక రుణాలు మరింత చౌకగా తగ్గనున్న ఈఎంఐ భారం. వడ్డీ రేట్లు తగ్గించిన పిఎన్బి. ఇక మట్టి మేత అంటండి. ప్రజాప్రతినిధులు గుప్పెట్లో గ్రావెల్. బిల్డింగ్ రోడ్డు మెటల్ మైన్ లీజులు అంటండి. ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్. కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారంటండి. సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బంది. ఇలా అయితే అమరావతి పనులు ఎలా అని గ్రావెల్ రోడ్డు మెటలకు గడ్డు పరిస్థితులని ముందే దృష్టి సారించిన సర్కార్ అంటండి. ఇంకా అమరావతి నిర్మాణ పనులకు అవసరమైనంత గ్రావెల్ గుంటూరు జిల్లాలో లేదు. దాంతో పొరుగున ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే అక్కడ కొందరు ప్రజాప్రతినిధులు గ్రావెల్ లీజుకు హస్తగతం చేసుకున్నారు. వారి ఆజ్ఞ లేకుండా మట్టి రేణువు కూడా కదలలేదని పరిస్థితి అంటండి. అక్కడ ఆర్థిక శక్తిగా విశాఖ అంటండి. 8 జిల్లాలతో ఎకనామిక్ రీజియన్ సీఎం గారు తెలిపారు. 2032 నాటికి $180 బిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని 24 లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్ అంటండి. 6 పోర్టులు 7 ఉత్పాదక కేంద్రాల నిర్మాణం. రాష్ట్ర విజన్ సహకారానికి సహకరించండి నీతి ఆయోగ్ అధికారులకు బాబు వినతి. పంటకాలం ముందే అంటండి. ఇంకా మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమైనట్టండి. మొదటి రోజు 21,892 మంది హాజరయ్యారు. ఉదయం 88% హాజరయ్యారు. మధ్యాహ్నం 86% మంది హాజరయ్యారండి. ఇక ఏటా డిఎస్సి అంటే టీచర్ల పోస్ట్ భర్తీతో విద్యా ప్రమాణాలు మెరుగంటండి. 100% అక్షరాస్యతకు అక్షరాంధ్ర ప్రాజెక్ట్. 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధన లక్ష్యం అంటండి. వర్సిటీలకు ఏకీకృత చట్టం మంత్రి లోకేష్ గారు ఆదేశించారు. ఇంకోసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. మరో ముంబైగా విశాఖ అంటండి. ఇంకా సర్కారు బడి పిలుస్తుంది, పిల్లలు రండి అని ఇంటింటికి వెళ్ళి ఉపాధ్యాయులు పిలుపు. అడ్మిషన్ల కోసం రంగంలోకి దిగుతున్న గురువులు అంటండి. ప్రభుత్వ బడిలో పెద్ద సంఖ్యలో పిల్లల్ని చేర్చడమే లక్ష్యం. పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్. తల్లిదండ్రుల్లో ప్రత్యేక భేటీ. పల్లెల్లో విస్తరంగా పర్యటిస్తున్న ఉపాధ్యాయుల బృందం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధన కోసం విస్తృత ప్రచారం అంటండి. ఇంకా ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ ఎగ్జామ్ అంటండి. ఆగస్టు 3న ప్రవేశ పరీక్ష అనుమతించిన సుప్రీంకోర్టు. ఇక బనకచర్లకు త్వరలో టెండర్లు అంటండి. రుణ సమీకరణపై కసరత్తు. ఈ ఏడాది చివరిలోగా పోలవరం డయాఫ్రమ్ వాల్. ఖరీఫ్ సీజన్కు ముందు అంటండి. ఇక కృష్ణా గోదావరి డెల్టాకు ముందుగానే సాగునీరు. జలవనరులపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నత సమీక్షించారండి. బొడమేరులో పూడికతీతపై ఆదేశాలు.
ఇక ఏటేటా డిఎస్సి అంటండి 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సి, పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ, మొదటిసారిగా 4,000 మందికి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు అంటండి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో నారా లోకేష్ గారు తెలిపారు. ఇంకా ఎన్విడియాతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం అంటండి ఏఐలో నైపుణ్య శిక్షణ కోసం. ఇంకా హైరైజ్ భవనాలకు బంపర్ ఆఫర్ అంటండి వాయిదా పద్ధతిలో బెటర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటండి. ఇక ఉడకతో అరకదంటండి నాసిరకం కందిపప్పుతో తంటాలు, తీసుకునేందుకు నిరాకరిస్తున్న అంగన్వాడీ టీచర్లు, చేతులెత్తేస్తున్న డీలర్లు అంటండి. ఒకసారి ఈనాళ్ళు మిగిలిన వార్తలు చూద్దామండి. కీలక రేట్ల 0.50% కోత, నెలవారీ రుణ కిస్తీ తగ్గుతుంది. సిఆర్ఆర్లో 1% తగ్గింపు అంటండి. వ్యవస్థలోకి 2.5 లక్షల కోట్లు వస్తాయంట. దేశ ఆర్థిక వ్యవస్థ 7-8% వృద్ధిపై అడుగులు వేసేలాగా తాజా పరిపతి విధానాన్ని చర్యలు చూడాలని గత 6 నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వచ్చింది. 4% కంటే దిగువగా చేరింది. అంతర్జాతీయ అనిశ్చితుల వల్లే వృద్ధి రేటు పైన ప్రభావం పడుతుందని, దీనికి విరుగుడుగా దేశీయం ప్రైవేట్ వినియోగం పెరిగేందుకు, పెట్టుబడులు ఉద్దీపనం ఇచ్చేందుకు రెపో సిఆర్ఆర్ రేట్లలో కోత విధించామని చెప్పారంటండి. ఇక ఆర్థిక వ్యవస్థపై ఇండో-పాక్ యుద్ధ ప్రభావం లేదంటండి. 2.5 లక్షల లోపల పసిడి రుణాలకు ఊరట అంటండి. ఇంకా దేశీయంగా స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అంటండి లైసెన్స్ మంజూరు చేసిన టెలికాం విభాగం స్పెక్ట్రమ్ కేటాయింపునకు మరికొంత సమయం పడుతున్నట్టండి. ఇంకా పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణ రేట్లు తగ్గించాయంటండి. త్వరలో ఫీచర్స్ ఫోన్లో కూడా యూపీఐ సేవలు అంటండి. ఫోన్పే చేతికి జిఎస్పే ఐపీ అంటండి. ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో కరెన్సీలు ముప్పని ఆర్బీఐ తెలిపిందండి. ఇక విదేశీ మారకపు నిలుపులు తగ్గాయంటండి. 3% తగ్గిన కార్ విక్రయాలు ఫడా తెలిపిందండి. ఇంకా నూనెలపై సుంకం తగ్గుతో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు జోష్ అంటండి. మార్జిన్లు మెరుగు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అదాని ఎయిర్పోర్ట్తో ఆకాశ్ ఎయిర్ ఒప్పందం పెట్టుకున్నారంటండి. ఇక టెస్లా షేర్లు పడి లేచాయంటండి. ఇక నమోదిత కంపెనీలకు ఈఎస్జీ రేటింగ్ ఇస్తారంటండి. ఇంకా నిన్న ఎఫ్ఐ కొనుగోళ్లు 1,009 కోట్లు అంటండి. అలాగే డిఐఏ కొనుగోళ్లు 9,300 కోట్లు అంటండి. రేట్ల కోతతో సూచీలు రై అన్నాయంటండి. మొత్తం 3.63 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. ఇంకొకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. సైన్స్ విభాగంలో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ అండి జూన్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టులో పరిశోధన అవకాశం కల్పించేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పిహెచ్డి ప్రవేశాల పరీక్ష కోసం నిర్వహించే పరీక్ష అంటండి ఇది. దరఖాస్తు ఫీజు ₹1,150. అర్హులైన అభ్యర్థులు 2025 జూన్ 23 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటండి. ఇంకా ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్లు అంటండి. భారత ప్రభుత్వం సంస్థకు చెందిన మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ నైట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. మొత్తం పోస్టుల సంఖ్య 18. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 4 జూలై అండి. ఇంకా ఎన్సీఎల్టీలో రిజిస్టర్ పోస్టులు ఉన్నాయంటండి. డిగ్రీ, లా, ఎంబీఏ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వారు అర్హులు. ఇక టీఐఎఫ్ఆర్లో సైంటిఫిక్ ఆఫీసర్లుగా ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉన్న వాళ్ళు అర్హులు అంటండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందంటండి. ఏపీ పిఈ సెట్ అంటండి 2025. ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయడం చేయగలరు. జై హింద్.